నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన 25 వార్డులో దాదాపు 50 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి పనులను మరిచి కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజానాయకుడు శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పెద్ది అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుందని అన్నారు. దానికి ఉదాహరణ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా స్వయంగా వారి చేతుల మీదుగా 608 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించుకున్న విషయాన్ని ప్రతిపక్ష నాయకుడికి గుర్తు చేయడం జరుగుతుందని, అదేవిధంగా శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు అందించి నేడు దాదాపు ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దొంతి మాధవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి కోట్ల రూపాయల అభివృద్ధి జరగడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి మరి అన్ని వార్డులలో దాదాపు ఒక 14 వార్డులలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకొక 10 వార్డులను కూడా ఆ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి ఈ యొక్క వారం 10 రోజుల్లో జరుగుతున్నాయి. తత్వరితంగా పనులు కూడా స్టార్ట్ అవుతాయి వారంలో. మున్సిపల్ ఎలక్షన్ల లోపు నర్సంపేట పట్టణంలో ఉన్న 24 వార్డులలో మరి విల్న గ్రామాలలో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా తత్వరితంగా పనులు జరుగుతున్నాయి. ఈ యొక్క నర్సంపేట పట్టణంలో పాత 19వ వార్డు ఇప్పుడు 25వ వార్డు అయింది. 25వ వార్డులో డాక్టర్స్ ఏరియాలో ఇంతకుముందు 1,60,00,000 నుండి దాదాపు 1 కోటి రూపాయల దాకా మేము పనులు చేయడం జరిగింది. ఇంకో 30-40 లక్షల పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి ఈరోజు పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా స్పెషల్ గ్రాంట్ కింద ఈ యొక్క డాక్టర్ల ఏరియా ఉన్న హై స్కూల్ గల్లీ మన కోర్టు సందులో దాదాపు ఒక 50 కోట్లతోని ఎమ్మెల్యే గారు మరి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తత్వరితంగా డాక్టర్స్ ఏరియాలో కూడా నీట్గా ఉండాలి, డ్రైన్స్ బాగాలేవంటే మరి ఈరోజు ఆ డాక్టర్ల ఏరియాలో ఆ హాస్పిటల్స్లో ఇలా డ్రైన్స్ను సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. దీన్ని నాందిగా పెట్టుకొని అంతేకాకుండా పట్టణంలో ఇవాళ కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది. మరి ఈ అభివృద్ధిని చేసుకుంటా పోతుంటే మరి పక్క పార్టీ వాళ్ళు మరి గతంలో మరి ఈ యొక్క 5 ఏళ్లలో మరి ఏం చేసిండ్రు అనేది వాళ్ళే పట్టణ ప్రజలందరికీ తెలుసు. మరి 24 వార్డులలో విల్న గ్రామాలలో కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక 30 కోట్ల పనులను కూడా తీసుకురావడం జరిగింది. 30 కోట్ల నిధులను సీసీ రోడ్లను కూడా డ్రైన్లను కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల 20 కోట్ల మంజూరు చేయడం కూడా నిధుల కోసం మరిన్ని రోడ్లు నిర్మించారు. అదేవిధంగా 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారిచే ఎమ్మెల్యే గారు పట్టణంలో ప్రత్యేకంగా మరిన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. 40 కోట్ల నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మలిదశ మంజూరు చేయడం జరిగింది. ఇటీవల ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన కూడా చేశారు. మెడికల్ కాలేజీ కోసం 150 కోట్లు మంజూరు చేయడం జరిగింది. నర్సింగ్ కాలేజీ 25 కోట్లు శంకుస్థాపన చేశారు. 40 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో బీటీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. R&B ఆధ్వర్యంలో జల్లి లింగగిరి 12.85 లక్షల 12 కోట్ల నుండి 13 కోట్ల మరియు నర్సంపేట, చంద్రబాబుపేట, కేసముద్రంలలో 17 కోట్లు, నెక్కొండ రోడ్డు అదే వరంగల్ రోడ్డు నెక్కొండ కేసముద్రంలో దాదాపు ఒక 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ కోట్ల రూపాయల డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను 15 కోట్లతో అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు చేయడం జరుగుతుంది. SDF నిధులు 10 కోట్లు వివిధ మండలాల్లో పూర్తి చేయడం జరిగింది. నర్సంపేట వరంగల్ రోడ్లు 4 లైన్ రోడ్డు కూడా మరి దాదాపు 30 కోట్లతోని దాదాపు 20 నుండి 30 కోట్లతోని శాంక్షన్ అయ్యి మరి ఇవి ప్రారంభోత్సవానికి ఇవి రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా దార్కపేట నుండి రోడ్డు దాదాపు సెంటర్ డివైడర్ నుండి అటు ఇక్కడ నుండి మొదలు పెడితే దాదాపు మహబాద్ రోడ్డు దాకా అది కూడా రోడ్డు శాంక్షన్ అయింది, మరి టెండర్కు దగ్గరలో ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క మాదనపేట రోడ్డు కూడా రోడ్డు వేడప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.
మేడారం ఉండడం వల్ల అది కూడా ఆగింది. అది సీసీ రోడ్డు రెండు దిక్కుల ట్రైన్స్ మరి సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇందిరమ్మ ఇల్లు మరి దాదాపు 3,500 ఇండ్లను నర్సంపేట పట్టణం నియోజకవర్గంలో వేయడం జరిగింది. అంతేకాకుండా మరిన్ని సరిపోలేదంటే మొన్న సీఎం గారు కూడా వచ్చి 3,500 ఇంకా 3,500 నుండి 5,000 ఇల్లు ఇస్తానని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.